నమస్తే 99 టీవీకి స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో పొలిటికల్ హీట్ పీక్స్ చేరుకుంది. కొద్ది రోజుల్లోనే ఎన్నికలు జరగబోతున్నాయి. ఫలితాలు ఏ రకంగా ఉండబోతుందనే సస్పెన్స్ నెలకొంది. ప్రతి నియోజకవర్గం ఇంపార్టెంటే. సో ఆ పార్టీల అధినేతలు ప్రతి నియోజకవర్గం మీద ఫోకస్ చేస్తూ ఉన్నారు. గెలుపు గుర్రాలకే అవకాశం ఇచ్చామని చెప్తున్న పరిస్థితి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో చాలా కీలకమైన నియోజకవర్గం ప్రజెంట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉంది కొత్తపేట నియోజకవర్గం. ఆ కొత్తపేట నియోజకవర్గానికి సంబంధించి డీటెయిల్డ్గా మనం అనలైజ్ చేద్దాం. కొత్తపేటలో గెలుపు అవకాశాలు ఎవరికి ఉన్నాయి, అభ్యర్థుల అనుకూలతలు ఏంటి, ప్రతికూలతలు ఏంటి, వాటన్నిటి మీద డీటెయిల్డ్గా మనం మాట్లాడదాం. కొత్తపేట నియోజకవర్గం మండలాలు ఒకసారి చూద్దాం. రావులపాలెం, కొత్తపేట, ఆత్రేయపురం అండ్ ఆలమూరు. ఓటర్ల సంఖ్యను చూస్తే ఇక్కడ కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉంది. పవన్ కళ్యాణ్ కూడా ప్రపోజ్ చేశారు కొత్తపేట నుంచి పోటీ చేయండి అని చెప్పేసి ఒకానొక సందర్భంలో. అంటే అంత బలమైన సామాజిక వర్గం కాపు సామాజిక వర్గం. ఒకసారి పురుషులు 1,23,479 మంది, మహిళలు 1,25,000 మంది, మొత్తంగా 2,48,484 మంది ఓటర్లు ఇక్కడ ఉన్నారు. రాజకీయ సామాజిక చరిత్రను ఒకసారి గమనిద్దాం. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ 7 సార్లు గెలిచింది, తెలుగుదేశం పార్టీ 4 సార్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2 సార్లు గెలిచింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2014లో గెలిచింది, 2019లో గెలిచింది. ఇప్పుడు ఖచ్చితంగా హ్యాట్రిక్ కొడతామని చర్ల జగ్గిరెడ్డి చెప్తున్న పరిస్థితి. ఇక్కడ క్షత్రియ రెడ్డి 5 సార్లు గెలిచారు, కాపులు 3 సార్లు గెలిచారు, మంతెన వెంకట సూర్య సుబ్బరాజు 4 సార్లు గెలిచారు. ఇక్కడ ప్రధానంగా పోటీ బండారు సత్యానందరావు ఫ్యామిలీకి, చర్ల జగ్గిరెడ్డి ఫ్యామిలీకి ఉంటుంది. బండారు సత్యానందరావు వెసెస్ చర్ల సోమసుందర్ రెడ్డి అంటే జగ్గిరెడ్డి ప్రజెంట్ ఎమ్మెల్యే వాళ్ళ ఫాదరు కి పడింది. వాళ్ళు కూడా ఇప్పుడు ఒకరు నెగ్గితే నెక్స్ట్ టైం వాళ్ళు నగ్గడం, అలా ఆ రకంగా టఫ్ ఫైట్ ఉంది. ఆయన తర్వాత చర్ల జగ్గిరెడ్డి రాజకీయ వారసుడిగా వచ్చారు, ప్రజెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా కూడా ఉన్న పరిస్థితి. బండారు సత్యానందరావు, చర్ల జగ్గిరెడ్డి ఇప్పటివరకు 3 సార్లు గెలుపొందారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాతాలో 2 వరుస విజయాలు, 2014లో 2019లో కూడా గెలిచారు. 2024లో గెలిచి హ్యాట్రిక్ కొడతామని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా ధీమాగా చెబుతూ ఉన్న పరిస్థితి. ఇక సామాజిక ముఖ్యచిత్రం చూద్దాం. కాపులు ఇక్కడ కీలకంగా ఉన్నారు. నేను చెప్పినట్టుగా 26%, సెట్టుబల్జీలు 18%, ఎస్సీలు 19%, రెడ్డి 6%, క్షత్రియ 6%, ఇతర కులాలు 25%. ఇక్కడ కాపులు ఎక్కువగా ఉన్నా కూడా ఒక్కొక్కసారి కాపులకు ఇబ్బంది కలుగుతుంది. 2014లో బండారు సత్యానందరావు జస్ట్ 700 ఓట్ల తేడాతో ఆయన ఓడిపోయిన పరిస్థితి. 2019లో కూడా జస్ట్ 4,000 ఓట్లతో ఆయన ఓడిపోయారు. మిగిలిన వర్గాలన్నింటినీ కలుపుకోవడంలో చర్ల జగ్గిరెడ్డి 2014లో 2019లో ఆయన సక్సెస్ అయ్యారు. ఈసారి కూడా మేము ఎవరికైతే సంక్షేమ పథకాలు ఇచ్చామో వాళ్ళందరూ కూడా మాకు ఓటేస్తారు, కులాలకు అతీతంగా ఓటేస్తారు అనేది వాళ్ళ ధీమా. కాపులు కూడా చాలామంది లబ్ధి పొందారు. బండారు సత్యానందరావు కాపాడినంత మాత్రాన వేస్తారనే ఇది లేదు అని చెప్పి ఆయన చాలా ఎన్నికల ప్రచారంలో ఆయన కామెంట్ చేస్తున్న పరిస్థితి. ఇక గెలుపు అవకాశాలు ఎవరెవరికి ఉన్నాయి అనేది కూడా మనం మాట్లాడదాం. దానికంటే ముందు 2014 ఎన్నికల ఫలితాలను ఒకసారి చూద్దాం మనం. చర్ల జగ్గిరెడ్డి 88,357 ఓట్లు, 46.99%. అలాగే బండారు సత్యానందరావు 87,644. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా జస్ట్ 713 ఓట్లు అంటే 0.38% ఓట్ షేర్ డిఫరెన్స్తో బండారు సత్యానందరావు అప్పుడు ఓడిపోయారు. ఇక 2019లో బండారు సత్యానందరావుకి మళ్ళీ ఇబ్బంది కలిగింది. ఆ ఇబ్బంది ఏంటంటే సొంత తమ్ముడు బండారు శ్రీనివాస్, ఆయన జనసేన పార్టీ నుంచి పోటీ చేశారు. ఒకసారి అది కూడా చూద్దాం. చర్ల జగ్గిరెడ్డి మళ్ళీ గెలిచారు, 82,645 ఓట్లు. బండారు సత్యానందరావు 78,607 ఓట్లు. బండారు శ్రీనివాసరావు 35,833 ఓట్లు. ఇప్పుడు బండారు శ్రీనివాస్ ఆయన టికెట్ ఎక్స్పెక్ట్ చేశారు జనసేన పార్టీ నుంచి. పొత్తు కుదిరిన తర్వాత టికెట్ నాదే అని ఆయన చెప్పుకున్న పరిస్థితి. కానీ వాళ్ళ సొంత బ్రదర్ బండారు సత్యానందరావుకి అక్కడ కూటమి టికెట్ ఇచ్చింది. చంద్రబాబు నాయుడు టికెట్ అనౌన్స్ చేశారు. బండారు శ్రీనివాస్ ముందు అసంతృప్తి వ్యక్తం చేశారు. కానీ మిగిలిన నియోజకవర్గాల్లో ఉన్న పరిస్థితి కొత్తపేట నియోజకవర్గంలో లేదు. బండారు శ్రీనివాస్ తన అన్నకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు, కూటమికి సపోర్ట్ చేస్తూ అన్న వెంటే నడుస్తూ ఉన్నారు. కూటమికి ఓటేయండి అని చెప్పి ఆయన అడుగుతూ ఉన్న పరిస్థితి. ఇక జగ్గిరెడ్డి ఖచ్చితంగా హ్యాట్రిక్ కొడతానని చెబుతూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తండ్రి డాక్టర్ చర్ల సోమసుందర్ రెడ్డి ఆయన 2 సార్లు కొత్తపేట ఎమ్మెల్యేగా బండారు సత్యానందరావు మీద గెలిచారు. 4 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఒక్కసారి ఓటమి చెందారు చర్ల జగ్గిరెడ్డి. దళిత యువకుల మీద కేసులతో బాగా దెబ్బతిన్న ప్రతిష్ట. చర్ల జగ్గిరెడ్డి మీద ఇప్పుడున్న ఎలిగేషన్స్ ఏంటంటే ఇసుక, మట్టి దోపిడీ, గంజాయి బ్యాచ్ని పెంచి పోషిస్తూ ఉన్నారు అని చెప్పి బండారు సత్యానందరావు
చాలా ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఆయన ఎన్నికల ప్రచారంలో రీసెంట్గా ఒక ఇంటర్వ్యూకి నేనే వెళ్ళినప్పుడు ర్యాలీ గ్రామంలో ఆయన కలిసాం. ఆయన చెప్తూ ఉన్నారు, ఇక్కడ గంజాయి వల్ల 15 మంది సూసైడ్ చేసుకునే యువకులు చనిపోయారు అని చెప్పి ఆయన చెప్పిన పరిస్థితి. అక్కడ గ్రామస్తులు కూడా అదే ఆరోపణ చేశారు. ఇవి ఆయన మీద ఉన్న వ్యతిరేకతలు, చిర్ల జగ్గారెడ్డి మీద ఉన్న వ్యతిరేకతలు. దాంతోపాటుగా ఆయన కక్ష గడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ వాళ్ళ అనుచరులు కానీ ఎవరి మీదైనా కక్ష గడితే వాళ్ళు ఎంతటి వాళ్ళైనా ఏ సామాజిక వర్గం అయినా కూడా వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి ఇబ్బంది పెడతారు అని చెప్పేసి ప్రధానంగా జగ్గారెడ్డి అండ్ జగ్గారెడ్డి అనుచరుల మీద ఉన్న ఒక ఆరోపణ. ఇది పెద్ద మైనస్గా మారే పరిస్థితి కనిపిస్తోంది. ఇక ముక్కోణ పోటీతో గతంలో లబ్ధి పొందారు, ఇప్పుడు ముఖాముఖి పోటీ. నేను ఆల్రెడీ ప్రస్తావించినట్టుగా గతంలో ముక్కోణ పోటీ ఉంది. తమ్ముడు అన్న కలిస్తే ఖచ్చితంగా గెలిచేవారు. తమ్ముడు అన్న విడిపోయి పోటీ చేశారు జనసేన టీడీపీ విడివిడిగా, కాబట్టి జగ్గారెడ్డికి అక్కడ అవకాశాలు వచ్చాయి. కానీ ఇప్పుడు 2 సార్లు అంటే దాదాపు 10 ఏళ్ల పాటు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు. అంతకుముందు 2004లో కూడా ఒకసారి ఎమ్మెల్యేగా చేశారు. కాబట్టి ఆయన మీద ఉన్న వ్యతిరేకత ప్లస్ తెలుగుదేశం పార్టీ జనసేన క్యాడర్ కలవడం ప్లస్ అక్కడ కొత్తపేట నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉండడం అండ్ కాపులకి రెడ్లకి మధ్య ఇప్పుడు పోటీ జరుగుతూ ఉండడం. సో బండారు సత్యానందరావుకే ఇక్కడ విజయ అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇది కొత్తపేట నియోజకవర్గానికి సంబంధించి అనాలిసిస్. ఇంకో పాయింట్ కూడా మనం టచ్ చేద్దాం. హ్యాట్రిక్ కోసం ప్రయత్నిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మీద వ్యతిరేకత ఆల్రెడీ నేను చెప్పినట్టుగా అక్కడ టీడీపీకి ప్లస్ అయ్యే అవకాశం ఉంది. ఎస్సీల్లో ఉన్న వ్యతిరేకత పోగొట్టుకోవడానికి వైసీపీ అభ్యర్థి చేస్తున్న విఫలయత్నం, అధికారంలో ఉండగా చేసిన పనులు, సంక్షేమ పథకాలు ఆదుకుంటాయని వైసీపీ నమ్మకం, కూటమి బలంతో గెలుపు మీద తెలుగుదేశం పార్టీ విశ్వాసం వ్యక్తం చేస్తోంది. ఇది కొత్తపేట నియోజకవర్గానికి సంబంధించిన డీటెయిల్డ్ అనాలిసిస్. థ్యాంక్ యూ.